భారత్తో ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది పాకిస్తాన్. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని యుఎన్ఎస్సీని కోరింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు కానుంది. ఈ సమావేశంలో భారత్ ప్రధానంగా సింధు జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని యుఎన్ఎస్సీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం చట్ట విరుద్ధమని యుఎన్ఎస్సీకి వాదనలు వినిపించాలని చూస్తోంది పాకిస్తాన్. పెహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా శాంతి కలిగిస్తాయని యుఎన్ఎస్సీకి వివరించనుంది. ఇక పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం అంశాన్ని యుఎన్ఎస్సీకి తెలపనుంది భారత్. ఇక యుఎన్ఎస్సీలో సమావేశంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మధ్యాహ్నం చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతా ఉంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి ఈ అత్యవసర భేటీ అనేది కూడా ఉంది. కీలకంగా ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా పాకిస్తాన్ కోరింది. పాకిస్తాన్ దాంట్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. పెహల్గావ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొని ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులపైన చర్చించాలి. అలాగే భారత్ దుందుడుకుగా తమ పైన సైనిక దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. దాంట్లో యుఎన్ ఐక్యరాజ్య సమితి దాంట్లో ఇంటర్వ్యూ కావాలంటూ కూడా పాకిస్తాన్ కోరుతా ఉంది. దాంట్లో గతంలోనే 2-3 రోజుల క్రితమే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్తో ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన ప్రధాని మాట్లాడారు. పాకిస్తాన్కి సంబంధించి 24 నుంచి 36 గంటల్లోనే భారత్ తమ పైన సైనిక దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత ఆ ఘటనకు సంబంధించి కీలకంగా న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ తోటి విచారణ జరిపించాలని తాము కోరుతున్నప్పటికీ కూడా భారత్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాలను రద్దు చేయడం చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. అది దానికి సంబంధించి పర్యవసానాలు కావచ్చు, అలాగే సరిహద్దుల వెంబడి భారత్ అనుసరిస్తున్నటువంటి వైఖరి పూర్తిగా శాంతి అలాగే భద్రతలకు విఘాతం కలిగించేలాగా భారత్ వ్యవహరిస్తుందంటూ కూడా పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూ ఉంది. వాటిపైనే ఈరోజు ప్రధానంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చ అనేది కూడా ఉండబోతుంది. దాంట్లో భాగంగా భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ లేవనెత్తుతున్నటువంటి అంశాలకు సంబంధించి ధీటుగా జవాబు అనేది కూడా ఇవ్వబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రదాడి పహల్గావ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పారా కమాండర్ పాల్గొన్నట్టుగా భారత్ ఇప్పటికే ఆధారాలు అనేది కూడా సేకరించింది. ఈ ఘటనదే కాకుండా అంతకు ముందు భారత్లో జరిగినటువంటి ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల హస్తం ఉంది అనేటువంటిది ప్రధానంగా భారత్ చేస్తున్నటువంటి ఆరోపణ. వాటికి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు ప్రధానంగా యుఎన్కి సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో భారత్ ఖచ్చితంగా ఈ అంశాలతోటే కౌంటర్ అనేది ఇవ్వబోతా ఉంది. దాంతోపాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్కి సంబంధించి ముఖ్యంగా హఫీజ్ సయ్యద్ సంబంధించినటువంటి షెల్టర్ ఇవ్వడం కావచ్చు, అలాగే గతంలో భారత్ నుంచి ఉగ్రవాదులను విడిపించుకొని వెళ్ళి అక్కడ షెల్టర్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అన్ని అంశాలను కూడా ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడమే కాకుండా వారికి షెల్టర్ అనేది కూడా ఇవ్వడం, అలాగే భారత్ లో జరిగేటువంటి అనేక ఉగ్రవాద కార్యకలాపాల వెనుక పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నటువంటి ఉగ్రవాదుల హస్తం ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలను భారత్ ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 5 సభ్య దేశాలుంటే, పర్మనెంట్ శాశ్వత సభ్య దేశాలుంటే దాంట్లో పాకిస్తాన్ చైనా మినహా మిగతా అన్ని దేశాలతో కూడా భారత్ మాట్లాడింది. వారికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రులతోటి మాట్లాడింది. దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్నటువంటి పోరాటంలో అందరినీ కూడా భాగం కావాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాడి జరిగినటువంటి తీరును కూడా ఇప్పటికే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా వారందరికీ కూడా వివరించారు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్య దేశాలు, అలాగే శాశ్వత సభ్య దేశాలు కాకుండా నాన్ సభ్య దేశాలుగా ఉన్నటువంటి వాటితో కూడా ఇప్పటికే భారత్ మాట్లాడింది. వాటన్నింటితో కూడా మద్దతు కూడా పెట్టేటువంటి ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉంది. వీటికి సంబంధించే కీలకంగా అన్ని దేశాలు కూడా టెర్రరిజానికి సంబంధించి కావచ్చు, లేకపోతే క్రాస్ బార్డర్ టెర్రరిజానికి సంబంధించి అన్ని దేశాలు కూడా
వ్యతిరేకిస్తున్నాయి. ఈ రోజు జరగబోయేటువంటి అంశాలు కీలకంగా పాకిస్తాన్ ఎట్లాంటి అంశాలు, కేవలం సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాలను రద్దు చేయడం చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య, దాంతోపాటు సరిహద్దుల వెంబడి భారత్ అనుసరిస్తున్నటువంటి అంశాలను మాత్రమే దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దానికి కౌంటర్గా భారత్ ఖచ్చితంగా ఈ టెర్రరిజానికి సంబంధించి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా భారత్ తీసుకెళ్లబోతోంది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య రోజు రోజుకు కూడా ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇటు సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కావచ్చు, అలాగే భారత్ కూడా వారి సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపులు కావచ్చు, అలాగే డ్రిల్స్ కావచ్చు, అన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక మన దేశంలో అయితే భారత ప్రధాని మోదీ నేతృత్వంలో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతోటి భేటీ నిర్వహిస్తున్నారు. ఓవైపు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాగే అమిత్ షా కూడా ఖచ్చితంగా ఈ ఎంటైర్ వ్యవహారంలో ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే దాని వెనుక ఆ ఉగ్రదాడి చేయించినటువంటి వారు కావచ్చు, వారు ఖచ్చితంగా శిక్షను అనుభవించి తీరాల్సిందే అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తూనే మరోవైపు సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపుల పైన కావచ్చు, వాటన్నిటి డ్రిల్స్ పైన కూడా భారత్ స్పెషల్గా ఫోకస్ చేసింది. ఇక దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలను కూడా భారత్ తెంచుకుంటుంది. ఒక్కొక్కటిగా భారత్ కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటుంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఓడల నిషేధం కావచ్చు, అలాగే ఆ దేశానికి సంబంధించినటువంటి మెయిల్స్ వాటికి రద్దు కావచ్చు, అలాగే ఎగుమతులు దిగుమతుల పైన కూడా భారత్ నిషేధాన్ని విధించింది. వీసాలకు సంబంధించి కూడా రద్దు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చూసాం. వీటితోటి కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు మౌంటైన్ అవుతున్నాయి కాబట్టి వాటిని సార్ట్అవుట్ చేసేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా యుఎన్ఎస్సిని పాకిస్తాన్ ఆశ్రయించింది. దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం కీలక సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. జ్యోతి.